క్రీస్తునందు ప్రియమైన వీక్షకులకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారండి, బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ దిన వాక్య ధ్యానము నిమిత్తము మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు పౌలు రాస్తూ ఏమని చెప్తూ ఉంటాడంటే, నువ్వు దేవుని సన్నిధిలో సంతోషించు, అదే నీకు బలము, అదే నీకు శక్తి అయి ఉన్నది. అయితే నువ్వు దేనిని ప్రతి విషయంలో ఆత్మ ఫలములు మనం కలిగి ఉండాలి. అదేవిధంగా మనం ప్రతి విషయంలో సహనం కలిగి ఉండాలి. తర్వాత మనం దేనిని గురించి కూడా మనం చింతపడడానికి వీలు లేదు. ఎందుకనంటే మనకు ఒక ఆయన ఉన్నాడు, మనల్ని ఆదరించే ఒక దేవుడు ఉన్నాడు, మనల్ని సంరక్షించే దేవుడు ఉన్నాడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. కాబట్టి దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. ఇక్కడ మనం ఆగుదాం. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, ఈ మూడు ప్రార్థనలో ఒక అంశాలు. ప్రార్థన చేయడం, తర్వాత విజ్ఞాపన చేయడం, కృతజ్ఞత కలిగి ఉండడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇవి మనం చేసినప్పుడు నిజముగా మన జీవితంలో మనం కార్యాలు చూస్తాం. అయితే ప్రార్థనలో పలు రకాలైన ఫామ్స్ ఉన్నాయి. ప్రార్థన ఎందుకని పౌలు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని ఫిలిప్పీయులతో చెప్తున్నాడు అంటే, ప్రార్థన అనేది ఒక ఆయుధమై ఉన్నది. ప్రార్థన అనేది ఆధ్యాత్మిక జీవితంలో అదొక ఏమంటారు బలము కలిగినది, ఒక ఆల్టర్ లాంటిది. అంటే ఒక బలిపీఠము. నిరంతరము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది ఆధ్యాత్మిక స్థితిలో ఏమవుతుందంటే ఒక బలిపీఠం లాగా మారుతుంది. ఎప్పుడైతే బలిపీఠం అక్కడ ఉంటుందో వెంటనే దేవుని సన్నిధి అక్కడికి దిగి వస్తుంది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ నిత్యము ఆరాధించేవారిగా ఉండాలి. ఆయన నిత్యత్వం కోరుకునే దేవుడు. కన్సిస్టెన్సీ అంటే ఎల్లప్పుడూ ప్రార్థించడం అనేది దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అయితే ఇది కనపడదు. ప్రార్థించే వాళ్ళ వలన జరిగే కార్యాలు కనపడవు. ఎందుకని అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. ఎంత బలమైనది అవి అంటే మన ప్రార్థన, మనం స్పిరిచువల్ రెల్మ్లో లేకపోతే మన ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో ఉండి మనం చేసే ఈ ప్రార్థనలు దేవునికి ఎదురుగుండా ఉన్న దుర్గములు అంటే పెద్ద కోటలు, భయంకరమైన విగ్రహారాధనలు, లేకపోతే విచ్ క్రాఫ్ట్, ఏదైనా సరే దుష్టుడు ఏదైనా మనిషిని ప్రేరేపించి చేసే కార్యకలాపాలు అన్నిటినీ కూడా పడద్రోయగలిగే శక్తి కలిగినది ఈ ప్రార్థన. మన ఆయుధము ఏంటి అంటే మొదటి దేవుని వాక్యము, విశ్వాసం అనే డాలు, సత్యం అనే దట్ ఇవన్నీ ఉన్నాయి. ప్రార్థన ఆయుధం అయి ఉంది. ప్రార్థన ఒక బలమైన దేవుని సన్నిధిలో ఒక ఆయుధం అయి ఉంది. మనము ప్రార్థన చేస్తే అపవాది యొక్క దుర్గములు కూల్చివేయబడతాయి. మనము ప్రార్థన చేస్తే ఆపదల నుండి తప్పింపబడతాం. దుష్టుడు చేయు కార్యకలాపాలు చిన్న భిన్నమైపోతాయి. మనము ప్రార్థన చేస్తే అపవాది యొక్క తంత్రములు లయమైపోతాయి. ఒక ఆయుధము, ప్రార్థన అనేది ఒక ఆయుధము. కాబట్టి మనం ఎప్పుడు కూడా, అందుకే కీర్తనల్లో కూడా శూరుడా నీ కత్తిని నువ్వు మొలను అంటే రెడీగా పెట్టుకో, నీ కత్తిని నువ్వు మొలను ధరించుకో. 45వ కీర్తనలో ఉంటుంది. అంటే ఆల్వేస్ బీ రెడీ విత్ యువర్ వెపన్. అంటే నీ ప్రార్థన ఎప్పుడు కూడా నీ చేతిలో రెడీగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతి విషయమందును
మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉండాలి. అయ్యా ఈరోజు ఇలా, అయ్యా నా కుటుంబంలో పరిస్థితి ఇలా, అయ్యా నాకు అంటే ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేయవో, ఏ విషయం గురించి నీకు ఒక అవగాహన ఉండదో వెంటనే అక్కడ అపవాది చీకటి అనేది ఆవరిస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ పిల్లల విషయంలో వాళ్ళు చేస్తున్న కార్యాల గురించి కనిపెట్టవో, ఎప్పుడైతే నువ్వు వాళ్ళ జీవితంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వవో, వెంటనే అక్కడే అపవాది దుష్టుడు శోధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ యొక్క ఆర్థిక పరిస్థితి విషయంలో, నీ యొక్క మానసిక పరిస్థితి విషయంలో, నీ అత్తమామగారి విషయంలో, నీ అమ్మగారి విషయంలో, ప్రతి విషయంలో దుష్టుడు చొరబడకుండా ఉండాలి అంటే అందుకే దేవుడు అయ్యా మమ్మల్ని శోధనలోకి తేక మమ్మల్ని తప్పించు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయాలి శోధనలో పడకుండా ఉండాలి అంటే నిరంతరము ప్రార్థన అనేది ఒక ఆయుధంగా మారిపోవాలి. తర్వాత మనం చూసినట్లయితే ప్రార్థన అనేది ఒక బలిపీఠముగా ఉంటుంది. రెండవది ప్రార్థన ఒక బలిపీఠం. మన పాత నిబంధనలు ఎక్కడ చూసినా కూడా మనము లేవ్యకాండంలో, నిర్గమాకాండంలో ఎక్కడ చూసిన పాత నిబంధనలు ఎక్కడ చూసినా బలిపీఠం అనేది కట్టబడినప్పుడు దేవుని యొక్క సన్నిధి అక్కడికి వస్తుంది. మొదటి నుంచి కూడా కయ్యూని హేబేలు అన్నప్పుడు కూడా దేవుని యొక్క బలిపీఠం కట్టారు. అంటే దేవుని సన్నిధి అక్కడ దిగి రావాలి అంటే ప్రార్థన అనేది ఎప్పుడు కూడా, దేవుని స్తుతులు అనేవి ఎప్పుడు కూడా, అంటే దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం అనేది ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. నీ ఇంటిలో కూడా ప్రార్థన అంటే దేవుని బలిపీఠము, స్తుతులకు కూడా స్తుతి బలిపీఠం మనం కట్టాలి. ప్రార్థన బలిపీఠం మనం కట్టాలి. అప్పుడు దేవుని సన్నిధి అక్కడ దిగుతుంది. అయ్యా నీవు కావాలి, నీ సన్నిధి కావాలి అని నువ్వు దేవుని ధ్యానిస్తా, ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే నువ్వు దేవుని ధ్యానిస్తా, దేవుని వాక్యం ధ్యానిస్తా, దేవుని గురించే నువ్వు ధ్యానిస్తా, దేవుని స్తుతిస్తూ ఉంటావో ఆ ప్లేస్ అనేది ఏమవుతుంది అంటే అదొక స్పిరిచువల్ ప్లేస్ అవుతుంది. అక్కడ దేవుని యొక్క నువ్వు ఏ ప్రార్థన చేసినా అక్కడ ఆ ప్లేస్ లేకపోతే ఆ రూమ్ లేకపోతే ఆ పరిసర ప్రాంతం ఏమవుతుంది అంటే దేవుని సన్నిధికి ఓపెన్ అవుతూ ఉంటుంది. అది ప్రార్థన బలిపీఠం అనేది ఎప్పుడు కూడా ఉండాలి. ప్రార్థన బలిపీఠం లాగా పనిచేస్తుంది. దేవుని సన్నిధిని నువ్వు అనుభవించడానికి పనిచేస్తుంది. ఆ సన్నిధిలో దేవుని యొక్క వాక్కు మాట్లాడుతూ ఉంటుంది నీతో, దేవుని యొక్క దర్శనం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం నిరంతరము ప్రార్థన ఆయుధముగా మాత్రమే కాక బలిపీఠములాగా పనిచేస్తూ ఉంటుంది. ప్రార్థన ఆయుధం వల్లే ఉంటుంది మొదటిగా. తర్వాత ప్రార్థన బలిపీఠములాగా పనిచేస్తూ ఉంటుంది. దేవుని సన్నిధి నీకు దగ్గరగా అవ్వడానికి ఒక బలిపీఠం వల్లే. నీకు ఏదైనా వేదన ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు చేయకూడని కార్యం నువ్వు చేసినప్పుడు నువ్వు ఆ ప్రార్థన బలిపీఠంలోకి వస్తే, ప్రార్థన చేస్తే అక్కడ నీకు క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటావు, విజ్ఞాపనలు చేస్తూ ఉంటావు, దేవుని స్తుతిస్తూ ఉంటావు. దేవుని సన్నిధి అక్కడ దిగినప్పుడు దేవుని నీకు క్షమాపణ అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కృప నీకు నువ్వు అనుభవిస్తూ ఉంటావు. తర్వాత మనం చూసినట్లయితే ప్రార్థన అనేది దేవుని సన్నిధిలో ఒక ఇంపైన సువాసనగా ఉంటుంది. ఇంపైన సువాసన మనం ఆదికాండంలో మనం చూస్తే నోవహు దేవుని కొరకు అంటే ఒక దహన బలి కట్టాడంట. చూసినట్లయితే ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిట్లోనూ పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి. దహన బలి అంటే సమస్తముగా, అంటే కంప్లీట్గా సరెండర్ అయిపోవటం, కంప్లీట్గా దేవుని సన్నిధిలో. అందుకే కీర్తనకారుడు అంటే, అయ్యా నేను నీ ముందు బలి వశువలే, నీ కొరకు నేను బలియాగం అయిపోతున్నాను, నువ్వు వచ్చి ఆ బలిపీఠం కాల్చి దహించే వరకు కూడా నేను వేచి ఉంటున్నాను అంటాడు. అంటే కంప్లీట్ సరెండరెన్స్, ఇంక నీకు చేయడానికి ఏమీ లేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో వెంటనే ఆ యొక్క బలి దేవుడు వెంటనే దాన్ని ఒక ఏమంటారు సువాసనగా, ఇంపైన సువాసనగా దేవుడు దాన్ని ఆగ్రహిస్తాడంట. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోని పైకి లేచి దేవుని సన్నిధి చేరెను.
దాని ముందు మనం చూస్తే, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకున్న వేరొక దూత బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడిన. అప్పుడా ధూప ద్రవ్యములు పోగా పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతులుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. అంటే నీ ప్రార్థనలు పరలోక సంబంధమైన ధూపార్తులతో కలిసినప్పుడు అది దేవుని సన్నిధికి ఒక సువాసన వల్లే ఉంటుంది. అంటే నీవు ఎప్పుడైతే ఎవరివంట ఆ ప్రార్థనలు హతసాక్షుల ప్రార్థన అంటే కంప్లీట్గా సరెండర్ అయిపోయారు దేవుని చిత్తానికి, కంప్లీట్గా దేవుని కోసం బలి అయిపోయారు. అలాంటి వారి ప్రార్థన దేవుని సన్నిధికి ఇంపైన సువాసనగా ఉంటుంది. నేను దహన బలి గురించి మరొకసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఈ దినము నేను ప్రార్థన గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ప్రార్థన ఒక ఆయుధం వలె ఉంటుంది. ప్రార్థన ఒక బలిపీఠం వలె పనిచేస్తుంది మన దేవునికి మనకి సంబంధం కలగడానికి. అలాగే ప్రార్థన దేవుని సన్నిధికి ఒక ధూపార్తి, దేవుని సన్నిధిలో ఇంపైన సువాసన వలె చేరుతుంది. వెంటనే దేవుని యొక్క హృదయం కదిలింపబడుతుంది. దేవుని హృదయం ఎప్పుడైతే వెంటనే దేవుడు నోవాహు దగ్గర బలిపీఠం అర్పించినప్పుడు ఏమనుకున్నాడు మనం చూసినట్లయితే 21వ వచనం, ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ఇక మీదట నరులను బట్టి భూమి మరలా చెప్పించును, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. ఎందువలన అతడు యెహోవా దేవుడు ఇంపైన ధూపార్తిని ఆయన ఆగ్రహించడం వల్ల ఆయన సంతోషించి, అయ్యో ఈ మనుషులు కేవలము ఎందుకు, లేకపోతే అల్పులైన ఈ మనుషుల్ని నేను ఎందుకు ఇలా చంపడం అని దేవుడు డిసైడ్ అయ్యాడంట. ఇంక నేను వీళ్ళని ఇలా చంపను. దేని వలన? ఒక్క మనిషి ధూపార్తి అర్పించడం వల్ల, దహన బలి అర్పించడం వల్ల, దేవునికి అది ఇంపైనదిగా ఉండడం వలన దేవుడు ఒక డెసిషన్ తీసేసుకున్నాడు. ఇంక నేనెప్పుడు కూడా ఈ నేటి ద్వారా నేను మనుషుల్ని ఇలా సంహరించను. భూమి సమస్తాన్ని నాశనం చేసిన ఆ కోపము మొత్తం దేవుడు అణిచేసుకున్నాడు. దేని వలన? ఇంపైన ధూపార్తి వలన. అలాగే నీవు కూడా, నువ్వు నా వలన కాదు, నిన్ను నీవు సమర్పించుకొని ఉన్నట్లయితే దేవుని సన్నిధికి నీ ప్రార్థన ఇంపైన ధూపార్తి వలె చేరుతుంది. దేవుని సన్నిధికి ప్రార్థన ఇంపైన ధూపార్తి వలె ఉంటుంది. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది ఎప్పుడు కూడా ఏమంటారు, నీవు కన్నీళ్లు విడిచి చూచితిని, నీకు ప్రార్థన అంగీకరించి ఉన్నాను, తర్వాత నా కవిలలో ఉంచి ఉన్నాను అంటాడు దావీదు. అంటే దేవుడు నీ ప్రార్థనని స్టోర్ చేసుకుంటూ ఉంటాడు, నీ కన్నీరుని స్టోర్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు దేవుని సన్నిధిలో చేసే ప్రతి కన్నీరు కూడా ఆయన సన్నిధిలో రెడీగా, అంటే బ్యాంక్ లాగా, లైక్ నువ్వు బ్యాంకులో డబ్బులు ఎలా పెడతా ఉంటావు, నువ్వు సేవ్ చేసుకుంటూ ఉంటావు, ఇంట్రెస్ట్తో సహా ఎలా ఇస్తావు, దేవుని సన్నిధిలో కూడా నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో ఒక స్టోర్ అయి ఉంటుంది. ఆ ప్రార్థనే నీ యొక్క బిడ్డలను రక్షించేదిగా ఉంటుంది. ఆ ప్రార్థనే నీ జీవితంలో తారుమారయ్యే పరిస్థితుల్లో అవసరమైనప్పుడు ఆ ప్రార్థనే నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఈ ప్రార్థన, ఈ సహవాసము, ఈ యొక్క ఆయుధము లేకపోతే నీవు పడిపోతావు. నువ్వు ఈరోజు సజీవంగా ఉన్నావు అంటే నీ కోసము ఒక ప్రార్థన బలిపీఠంలో దేవుని సన్నిధికి ప్రార్థన చేరుతా ఉంది. అందుకనే నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు. నీ జీవితంలో జయం కలుగుతుంది అంటే నీవు చేసిన ప్రార్థన బట్టే కావచ్చు, నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టే కావచ్చు. ఆ ధూపార్తి ఎగిసి వెళ్తూ ఉంది దేవుని సన్నిధిలో. ఈవెన్ గిద్యోన్తో కూడా దేవుడు అంటాడు, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. కానీ అక్కడ ఉన్న దేవతా స్తంభములు, నీ తండ్రి ఇంటిలో దాగోని యొక్క, లేకపోతే అక్కడున్న దేవతల యొక్క స్తంభములు పడగొట్టి నా బలిపీఠం, యెహోవా బలిపీఠమును కట్టు అని ఆజ్ఞ ఇస్తాడు దేవుడు. ప్రతి విషయంలో నువ్వు జయము పొందుకోవాలి, నువ్వు బ్రతకాలన్నా, నువ్వు జీవించాలన్నా, నీ జీవితం సజావుగా సాగాలన్నా, నీకు అభివృద్ధి కావాలన్నా నువ్వు ప్రార్థన బలిపీఠం అనేది ఎప్పుడు కూడా కట్టబడాలి. లేకపోతే దురాత్మకి ఈజీగా ఛాన్స్ ఇస్తూ ఉంటావు.
కాబట్టి ప్రార్థన అనేది ఒక ఆయుధం అయి ఉన్నది. ప్రార్థన అనేది ఒక బలిపీఠం లాగా ఉంటుంది. నిన్ను నీవు సమర్పించుకుని చేసే ప్రార్థన దేవుని సన్నిధికి హోమము వలె, ఇంపైన హోమము వలె ఆయన నీ జీవితంలో అద్భుతం ఇంకెన్నడూ ఉగ్రత రాకుండా నిన్ను కాపాడడానికి ఒక ఆయుధములాగా ఉంటుంది. నీ పిల్లల తరం వరకు దేవుడి కాపుదల నీకు నీ పిల్లలకు ఉంటుంది. నీవు ఇంపైన హోమముగా ప్రార్థన మారాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, స్తుతి, ఆరాధన గురించి మనం మరి ఒకసారి మాట్లాడుకుందాం. అదొక బలమైన ఆయుధము. శత్రు కోడగోడల తంత్రములను లయవకాయలుగా చేసే ఒక బలమైన ఆయుధం. దాని గురించి నేను మరి ఒకసారి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు ఈ దినమున మనము నేర్చుకోవాల్సినది ఏంటి అంటే, మనము ప్రార్థన ఉన్నప్పుడే మన జీవితంలో జయము పొందుకుంటాం. ఎందుకంటే మన యుద్ధాయుధములు ఇహ సంబంధమైనవి కావు, పరలోక సంబంధమైనవి. మనం విశ్వాసంతో చేసిన ప్రార్థన అంట రోగిని స్వస్థపరుతుందంట. విశ్వాసం మనకుంది, కానీ ప్రార్థన ఆయుధం ఉందా? ప్రార్థన బలిపీఠం ఉందా? నిరంతరము నువ్వు దేవుని సన్నిధిలో హోమం అర్పిస్తూ ఉన్నావా? నువ్వు కావాలంటే లేవియాకాండంలో చదువుకోండి. నిరంతరము అంట హోమం అనేది దేవుని సన్నిధికి చేస్తూ ఉండాలంట. ఉదయకాలం సాయంత్రకాలం నైవేద్యం అర్పిస్తూ ఉండాలంట ఆ బలిపీఠం మీద. లేకపోతే ఆ బలిపీఠము ఎప్పుడైతే అక్కడ ఆగిపోతుందో వెంటనే అక్కడికి ఉపద్రవం అనేది వచ్చేస్తూ ఉంటుంది. నీ కుటుంబంలో, నీ ఇంటిలో ప్రార్థన అనేది నువ్వు కట్టాలి. ప్రార్థన బలిపీఠం అనేది నువ్వు కట్టాలి. నిన్ను నువ్వు సమర్పించుకో దేవుని సన్నిధిలో. ఆ ప్రార్థన ఇంపైన హోమము వలె ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక.